ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్తు యేసు నామములు శుభం. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణపు ఆరాధన తుఫాను కారణంగా వాయిదా వేయబడింది. తిరిగి ఆ ఆరాధన నవంబర్ 11వ తేదీ అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది. నవంబర్ 11వ తేదీ మీ కుటుంబాలతో రండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన కార్యం కుటుంబాలకు తరలి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుతున్నారు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్నావా? కదిలి రండి, అద్భుతాలు పొందుతున్నాను. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించే ముందు, దీవించే ముందు ఎన్నో రకాలుగా ఆ మనిషిని దేవుడు పరిశీలిస్తాడు. పరిశీలించకుండా దేవుడు ఇప్పుడు ఎవరిని కూడా ఆశీర్వదించాడు. కేవలం ఒక కండువా వేసుకొని కర్ర చేత పట్టుకొని నది దాటి వెళ్ళినటువంటి ఓ మనుషుడు తన ప్రయాణములో దేవుని కలుసుకొని ఆయన ప్రయాణమంతా కూడా ఒంటరిగానే వెళ్ళి ఆయన ఒక దేశముగా మారిపోయాడు. ఒంటరిగా వెళ్ళినోడు ఒక దేశం. ఇది ఎలా సాధ్యం? అయితే బైబిల్ ఏమో సెలవిచ్చింది, ఆ వ్యక్తికి దేవుడట తోడై ఉన్నాడు. ఎందుకు యాకోబును దేవుడు ఒక దేశంగా మార్చాడు? ఎందుకు యాకోబుని దేవుడు అంతగా గొప్పగా దీవించాడు? ఎందుకు యాకోబుని దేవుడు అంత బలమైనటువంటి వ్యక్తిగా మార్చాడు? ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించే ముందు, దీవించే ముందు ఎన్నో రకాలుగా ఆ మనిషిని దేవుడు పరిశీలిస్తాడు. పరిశీలించకుండా దేవుడు ఇప్పుడు ఎవరిని కూడా ఆశీర్వదించడు. ఇక్కడ ఉన్న మీరు మీ ఇంటి ప్రక్కన ఉన్న వ్యక్తితో బయటికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి యొక్క గుణం ఏంటి, ఆ వ్యక్తి యొక్క తత్వం ఏంటి, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం ఏంటి, ఆ వ్యక్తి యొక్క బుద్ధి ఏమిటి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, మంచివాడా కాదా అని ఆలోచించి ఆ వ్యక్తితో మీరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు, సహవాసం చేయడానికి ఇష్టపడతారు, వారితో మాట్లాడటానికి ఇష్టపడతారు. ఆ వ్యక్తి గురించి నీకు తెలియకుండా నువ్వేమీ చేయలేవు. ఆయనతో ఎవరైనా వచ్చి నేను ఒక 1000 రూపాయలు ఇవ్వు అక్క అని అడిగితే ఆగు తెస్తాను అని పరిగెత్తుకుని వెళ్ళి నీ బీరువా తెరిచి బ్యాగ్ తీసుకొచ్చి 1000 ఏంటి 2000 కూడా తీసుకో కావాలంటే నువ్వు అనవు. ఆ వ్యక్తిని కూర్చు ముందు నీకు తెలియాలి. ఆ వ్యక్తిని నువ్వు ఎరిగి ఉంటే, ఆ వ్యక్తి గుణగణాలు నీకు తెలిసి ఉంటే ఆ వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తావు. ఆ వ్యక్తి ఏదైనా అడిగినా నువ్వు తిరిగిస్తావు. దేవుడు కూడా అంతే. ఒక వ్యక్తిని దీవించాలంటే దేవుడు ఆ వ్యక్తిని అనువనువున పరిశీలిస్తాడు. పరిశీలించకుండా దేవుడు ఏ మనిషిని బ్లెస్ చేయడు. హల్లెలూయా. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు చాలా బలముగా దీవించాడు, గొప్పగా దీవించాడు. ఎంత గొప్పగా దీవించాడంటే తన భుజం మీద ఒక తువాలు, కేవలం ఒక కండువా వేసుకొని కర్ర చేత పట్టుకొని నది దాటి వెళ్ళినటువంటి ఓ మనుష్యుడు తన ప్రయాణములో దేవుణ్ణి కలుసుకొని ఆయన ప్రయాణమంతా కూడా ఒంటరిగానే వెళ్ళి ఆ తరువాత ఆయన్ని
ఒక దేశముగా మారిపోయాడట. ఒంటరిగా వెళ్ళినోడు ఒక దేశం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? అయితే బైబిల్ ఏమో సెలవిచ్చింది, ఆ వ్యక్తికి దేవుడట తోడై ఉన్నాడు అట. ఎందుకు దేవుడు ఆ వ్యక్తికి తోడయ్యాడు? ఆ వ్యక్తి ఒంటరిగా వెళ్ళినటువంటి వాడు, ఒంటరిగా ప్రయాణము చేసినటువంటి ఒక మనుష్యుడు, ఇల్లు వదిలి ఇల్లు కాదనుకొని ఇంటి వారిని కాదనుకొని వెళ్ళిపోయినటువంటి ఒక మనుషుడు ఒక దేశంకి ఎలా మారాడు? అంత సమృద్ధిలోనికి ఎలా వచ్చాడు? ఇవాళ మనం చూస్తున్నటువంటి ఇజ్రాయిల్ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశం. అది చాలా చిన్న దేశం. ఎంత ఉంటుందో ఆ దేశం అంటే, ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటుందో తెలుగు రాష్ట్రాలు, ఈ తెలుగు 2 రాష్ట్రాలు ఎంత ఉంటాయో అంత ఉంటుంది. కేవలం ఈ తెలుగు 2 రాష్ట్రాలు కలిపితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఆ దేశం. ఆ దేశం గూర్చి ప్రపంచ చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే, ఆ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ సైనిక దళం ప్రపంచంలోనే ఎక్కడ లేదట. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అంత బలము కలిగినటువంటి సైన్యం ఆ దేశంలో ఉందట. ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి కనుగొనాలన్నా, ఒకటి ఏదైనా చేయాలన్నా మొదటగా అక్కడి నుంచే శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే రకరకాలైనవి కావచ్చు, బయటకు వస్తారట. అంటే అంత సమృద్ధి, అంత ఆశీర్వాదం. ఆ దేశం గురించి బైబిల్ చరిత్ర చెబుతుంది ఏంటంటే, సమృద్ధట 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 సమృద్ధట. ప్రపంచమంతా కరువుతో ఉన్న ఆ దేశం అంట సమృద్ధిగా ఉంటుందట. ఆ దేశమే ఇజ్రాయెల్ దేశం. ఎవరు ఇజ్రాయెల్ దేశంగా మారిన వ్యక్తి? ఒక వ్యక్తే ఒక దేశముగా మారిపోయాడు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదమా! ఆ ఒక్క వ్యక్తిని బట్టి దేశం దేశం ఆశీర్వదించబడింది. ఆ దేశానికి కూడా ఆయన పేరే పెట్టబడ్డది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఎలాంటి వారు ఉంటారు అంటేనట, అక్కడ ఎలాంటి వారు ఉన్నారు అంటేనట, మోషే కనాను దేశానికి వెళ్ళి వారిని పరిశీలించి చూసినది మీకు వాగ్దాన దేశం, ఆ దేశంలోని మీరు ఉండేది అని చెప్పినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడట వారు బలంగా కనపడ్డారట. మనం చదువుతాము బైబిల్లో. ఎలా ఉన్నారు అంటేనట, కండలు తిరిగి ఉంటారట. సమృద్ధి ఉంటుందట. ఒక్కొక్క యాపిల్ వచ్చి ఎంత ఉంటుందట. మనకి ఇంతలా ఉంటే అబ్బా భలే ఉంది యాపిల్ అంటాం, కానీ ఒక్కొక్క యాపిల్ వచ్చేసి మన తలంత ఉంటుందట. గడ్డ పొలుగుతో గట్టిగా వదిలేస్తే నీళ్లు పైకి వస్తాయట, చిమ్ముతుంటాయట. మనం ఇక్కడ 100 అడుగు 200 అడుగు 300 అడుగు ఇస్తే నీళ్ళు పట్ల. ఒక గేదె పాలు 170, 180 లేక 200 లీటర్లు ఇస్తుందట ఒక గేదె. అంత సమృద్ధి. మనుషులు బలార్జులట, బలంగా ఉంటారు. అక్కడున్న మిలిటరీ అట వాళ్ళని చూస్తే భయపడిపోవాల్సిందట ఎవరైనా సరే. ఎందుకంటేనట ఆ మిలిటరీలో ఉండే వాళ్ళు ఒక్కొక్కరు ఎంత ఉంటారట, కండలు తిరిగి ఉంటాయట. ఏమైనా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు అంటే కాదు, స్వతహాగా దేశంలో పుట్టి పెరిగినటువంటి వారే వాళ్ళు. ఎందుకింత సమృద్ధి, ఎందుకింత ఆశీర్వాదం, ఎందుకింత బలంగా ఆ దేశాన్ని దేవుడు దీవించాడు? ఎవరు ఈ దేశం? ఆ దేశంగా మారిన వ్యక్తి ఎవరంటే మనం చూస్తాం, యాకోబు. ఈ యాకోబును దేవుడు ఇంతగా ఎందుకు దీవించాడు? ఈ యాకోబును దేవుడు ఇంతగా ఎందుకు ఆశీర్వదించాడు?
దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడం జరిగితే ఇంత గొప్పగా ఉంటుందా? అంటే ఆయన చాలా దేవుడు ఆశీర్వదించాడండి, ఆమెను చాలా దేవుడు ఆశీర్వదించాడండి అని మనం చూస్తున్నప్పుడు మామూలుగా కనపడతారు. వాళ్ళు కూడా అంత పెద్ద గొప్పగా ఏం కనపడరు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తిని బట్టి ఆ దేశం 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 వారి కుటుంబాలు 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 మార్చబడతాయి. ఎందుకు అసలు ఎంతగా ఈ యాకోబును దేవుడు ఆశీర్వదించాడు అని నేను ధ్యానం చేస్తున్నాను. కూర్చొని పగలంతా కూర్చొని అదే ఆలోచిస్తున్నాను. ఎందుకు ఈ యాకోబును దేవుడు ఒక దేశంగా మార్చాడు? ఎందుకు యాకోబుని దేవుడు అంతగా గొప్పగా దీవించాడు? ఎందుకు యాకోబుని దేవుడు అంత బలమైనటువంటి వ్యక్తిగా మార్చాడు? ఇతడెవరు అసలు? ఇతడేమైనా గొప్ప వ్యక్తా? కాదు. తన తండ్రి అయిన ఇస్సాకు తన సహోదరుడైనటువంటి వ్యక్తిని పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు కావలసిన ఆహార పదార్థాన్ని తీసుకొని రాపో అని చెప్పినప్పుడు ఆ ఆహార పదార్థాన్ని తీసుకొని రావడానికి ఇదిగో ఈ యాకోబు సహోదరుడు ఏశావు అరణ్యానికి వెళ్ళేసరిపటికి తన తల్లి ప్రేరణ చేత ప్రేరేపించబడి ఏశావులా వేషం వేసుకొని ఏశావులా వస్త్రధారణ వేసుకొని ఏశావు కంటే ముందుగా ఆహారాన్ని సిద్ధపరచుకొని ఆశీర్వాదాల కోసం ఆ దీవెనల కోసం మోసం చేయటానికి తన తండ్రి అయిన ఇస్సాకు ముందు నిలబడ్డ వ్యక్తి కదా. నాన్నగారు మీరు అడిగిన భోజనం తీసుకుని నేను వచ్చేసాను అరణ్యం నుండి అన్నాడు. అరే నేను ఇప్పుడే కదా చెప్పింది, ఇంతలోకి ఎలా చేశావు? ఇంతలోకి ఎలా చేశాను అనుకుంటున్నారా? కావలసిన ఆహారానికి సంబంధించినటువంటి దాన్ని యెహోవా నా ఎదుటకు తీసుకొని వచ్చాడు. దేవుడే సహాయం చేశాడు నాకు. అందుకొరకే నేను తీసుకొని రాగలిగాను నాన్నగారు అని చెప్పాడు. నిజం చెప్పు, నువ్వు ఎవరివి అనగానే నువ్వు అడుగుతున్నట్లుగా నేను నీ కుమారుడిన ఏశావుని నాన్నగారు అని చెప్పాడు. అవునా? అవును, నువ్వు నాకు చెప్పావు కదా ఇందాకట భోజనం సిద్ధపరచుకొని రాపో అని, దాన్ని తీసుకొని వచ్చాను అని తండ్రి ముందు తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాల కోసం, తండ్రి దగ్గర ఉన్న దీవెనల కోసం అబద్ధములాడిన మనుషుడు ఒక దేశంగా మారడమా? మోసం చేసిన మనుషుడు ఇంత ఆశీర్వాదాన్ని పొందుకోవటమా? ఈ లెక్క అయితే మనందరం కూడా మోసాలు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం. ప్రపంచంలో చాలా మంది మనుషులు మోసాలు చేసేవారు ఉన్నారు, రకరకాల అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. వారు కూడా ఆశీర్వదించబడాలి, వారు కూడా దీవించబడాలి, వారు కూడా బలమైనటువంటి దేశంగా మారాలి. కానీ మరి అందరికి రావటలే. ఎందుకు వచ్చింది యాకోబుకి ఇంత ఆశీర్వాదం? మరి తండ్రి దగ్గర అబద్ధం చెప్పి, తండ్రి దగ్గర మోసం చేసి, తండ్రి దగ్గర మాయ మాటలు చెప్పి, నేను ఏశావుని అబద్ధమాడి తన అన్న అయిన ఏశావుకి సంబంధించిన జ్యేష్ఠత్వపు హక్కుని సంపాదించుకొని పారిపోయాడు. తండ్రి వద్ద ఉంటే చంపేస్తాడేమోనని. ఏశావు వస్తే తను చంపేస్తాడేమోను, ఈ ఇంట్లో ఉండే కంటే బయటికి వెళ్ళిపోవటం బెటర్ అని తన తల్లి మాటలు విని తన మేనమామ ఇంటికి పారిపోయి 20 సంవత్సరాలు అక్కడే జీతం చేసి కష్టపడి సంపాదించుకున్నాడు. ఇటువంటి ఒక దొంగ, మారు మనస్సు లేనోడు, ఇటువంటి ఒక అబద్ధకుడు, ఇటువంటి ఒక మోసగాడు, ఇటువంటి ఒక మాయ మాటలు చెప్పేవాడు ఎలా ఒక దేశాన్ని
ఒక దేశంగా మారిపోయాడు, ఒక ఆశీర్వదకర్తగా మారిపోయాడు, ఒక ఆశీర్వదకరంగా మారిపోయాడు, ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఇతడు ఎలా మారగలిగాడు? కారణం ఏంటంటే 20 సంవత్సరాలు అక్కడ రాయబడిన మాటలు మీరు చూడండి. 27వ అధ్యాయంలో నువ్వెవరివి అని అడిగినప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ 20 అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఎన్నో వచ్చినది 20 చదువు. ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని ఏమయ్యా, ఇంత శీఘ్రముగా ఇంత తొందరగా నీకు ఎలా దొరికిందయ్యా అని అడగగానే అతడు నీ దేవుడైన యెహోవా, చూడండి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. దేవుడైనా మళ్ళీ చూడండి ఎవరున్నారు, అసలు ఎవరి పేరు చెబుతున్నాడు చూడు, దేవుడి పేరు చెబుతున్నాడు అబద్ధంలో కూడా. నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేత అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావు అను నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను. ఇదిగో ఇందాక నేను చెప్పింది అది, ఇందాక నేను మాట్లాడిన మాట అదే. ఇట్లరా నిన్ను చూడాలి, నువ్వు నిజమా కాదో చూడాలిరా అన్నాడు. ఏశావు లాంటి చేతులు, ఏశావు లాంటి రోమములు కలిగిన చర్మాన్ని తగిలించుకుని తల్లి మాటలు చెప్తే, నాన్నగారు చూడండి కావాలంటే అన్నలాగా నా ఏశావుని నేను నా శరీరానికి వెంట్రుకలు ఉంటాయి కదా చూడండి అని అబద్ధములు చెప్పాడు. పట్టుకుంటే ఏశావులాగా ఉన్నాడు. ఆయన పెద్దోడు అయిపోయాడు. ఎవరు? తండ్రి. కనబట్టలు ఆయనకి. కనబడకపోయేసరికి అర్థం కాక పట్టుకుంటే ఏశావులాగా ఉన్నాడు. మరి స్వరమేమో యాకోబులా ఉంది, చేతులేమో, దేహమేమో, శరీరమేమో ఏశావులా ఉంది అనుకున్నాడు. లేదు నాన్నగారు, నేను ఏశావు, నేను అబద్ధం. సరే కదా, ఏశావే కదా అని తీసుకొచ్చిన భోజనం తిని ఏశావు అనుకుని యాకోబుని ఇస్సాకు సంపూర్తిగా దీవించేశాడు. ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఎన్ని మోసాలు చేశాడు, ఇన్ని మోసాలు చేసినాడు. వాణ్ణి దేవుడు ఇంతకెందుకు దీవించాడబ్బా అని బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆలోచన. 20 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు, 20 సంవత్సరాలు తల్లికి దూరంగా ఉన్నాడు, 20 సంవత్సరాలు తన అన్నయ్యని ఏశావుకు దూరంగా వెళ్ళాడు. దూరదేశం వెళ్ళి చాలా సంపాదించుకున్నాడు. ఒకరోజు తన మామ మోసం చేస్తున్నాడని తెలుసుకొని, తనను నష్టపరుస్తున్నారు తన బావమరుదులు అందరూ కలిసి అని ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఒక ఆలోచనతో దేవుని మాట విని ఆ ఊరిని వదిలి తిరిగి తన సొంత ప్రాంతానికి, తన సొంత గృహానికి బయలుదేరి వస్తున్నాడు. వస్తున్నప్పుడు భయపడ్డాడు. మొదటగా భయమేసింది. నా వైపు చూడాలి. భయమేసింది. ఎందుకు భయమేసింది? 20 సంవత్సరాల క్రితం మా అన్నను మోసం చేశాను, మా తండ్రిని మోసం చేశాను. ఇప్పుడు నేను వెళితే ఖచ్చితంగా మా సహోదరుడు నన్ను చంపేస్తాడు అని ఒక భయం. సంపాదించిందంతా వెనుక పంపించేశాడు. తను చేసుకున్న భార్యలను వెనక్కి పంపించేశాడు. ఎందుకు ఆ రేవులో ఒక్కడే మిగిలిపోయాడట. నా వైపు చూడాలి. ఒక్కడే మిగిలిపోయాడు. బాగా చీకటిపడి ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు ఓ ప్రక్క, కలవరపడుతున్నాడు ఓ ప్రక్క, దుఃఖపడుతున్నాడు. సంపాదించిందంతా వెనక్కి ఇచ్చేశాడు. తెచ్చుకొచ్చుకున్న భార్యను వెనక పంపాడు. మరణ భయం యాకోబును ఆవరించింది. ఆ చీకటి ఒక్కడే ఏడుస్తూ అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఒంటరిగా దొరికాడు యాకోబు. ఎవరికి? దేవుడికి. ఒంటరిగా దొరకాల. ఆయనకు మనం ఒంటరిగా దొరకాల. దొరికే
అడిగేసరికి వచ్చేసాడు. ఉన్నావా ఒక్కడవే, వస్తున్నా నాకు నీ దగ్గరికి అనుకున్నాడు. వచ్చి యాకోబు దగ్గర నిలబడ్డాడు. వాళ్ళిద్దరట పెనుగులాడుతున్నారట. వచ్చినది దేవుడని, దేవుని దూతని ఆయనకు అర్థమైపోయింది. ఇక పట్టుకొని కేకలేస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, గావు కేకలు పెడుతున్నాడు. నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను చెప్పాలి, నేను నిన్ను విడిచిపెడతా. ఓ తెల్లారిపోతుంది. రాత్రి సాయంత్రం 7-8 స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు గొడవ. తెల్లారిపోయేదాకా ఇద్దరు అసలు తెగట్లేదు, ముడిపట్టలేదు. దేవుడు అంటున్నాడు, అబ్బాయి నేను వెళ్ళాలి, తెల్లారిపోతుంది, ఎవరు చూస్తారు. దేవుని చూసిన నరుడు ఎవడు బతకడు, కనుక నేను వెళ్ళిపోతాను, వదిలే అంటున్నాడు. సరే ఇవన్నీ చదువుతుంటే మళ్ళీ ఆలోచనలు వస్తాయి. దేవుడిని ఎట్టుకొని వెళ్ళిపోలేడా? దేవుడు ఎట్టంటే యాకోబు ఎంత దూరం పడతాడు. ఆ మాటలు చదువుతున్నప్పుడు అక్కడ మనం చదువుతాం, దేవుణ్ణి పట్టుకొని యాకోబు వదలట్లేదు అన్నట్టుగా లేఖలు రాయబడ్డాయి. కానీ యాకోబు దేవుణ్ణి పట్టుకోలేదు, దేవుడు యాకోబును పట్టుకున్నాడు. ఎంతకాలం ఇంక మోస జీవితం, ఎంతకాలం అబద్ధపు జీవితం, ఎంతకాలం భయపడుతూ ఉండే బ్రతుకునేది. నేను నిన్ను దీవించాలా, నేను నిన్ను ఆశీర్వదించాలా? అవునయ్య, నన్ను ఆశీర్వదించాలి. అయితే నీ పేరు చెప్పన్నాడు. నీ పేరు చెప్పనగానే నా పేరు యాకోబు అని చెప్పాడు. 20 సంవత్సరాల క్రితం సరిగ్గా తన తండ్రి కూడా ఇదే అడిగాడు, నీ పేరేంటి అని. నా పేరు ఏశావు అన్నాడు. మోసం చేశాడు, కన్న తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు. కానీ పరమ తండ్రి దగ్గర అబద్ధం ఆడి తప్పుకోలేకపోయాడు. అక్కడ అబద్ధం ఆడానయ్యా, అక్కడ మోసం చేశాను నా తండ్రిని, అక్కడ నటించానయ్యా, అక్కడ నా తండ్రికి నేను నా పేరు అబద్ధం చెప్పానయ్యా. 20 సంవత్సరాలు దానికోసం ప్రాకులాడాను. 20 సంవత్సరాలు కష్టపడి ఎండకు ఎండిపోయి, వానకు తడిచి, చలికి వణికిపోయి సంపాదించాను. అటు ఇటు చూసుకుంటే ఇప్పుడు ఎవరు లేరయ్యా. కష్టపడి అబద్ధాలు చెప్పి సంపాదించింది అంతా వెళ్ళిపోయింది వెనక్కి. మోసం చేసి అబద్ధములాడి వ్యామోహంతో సంపాదించుకున్న భార్యలు కూడా వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలానయ్యా అని. ఇప్పుడు నా పేరు నిజం చెప్తానని, నా పేరు యాకోబయ్య అని చెప్పాడు. మనుషుడు ముందు అబద్ధం ఆడాడు, కానీ దేవుడు ముందు అబద్ధం ఆడలేకపోయాడు. అదేనండి ఒక సామాన్యమైన మనిషి ఒక దేశంగా మారటానికి కారణం. నిన్నెన్నిసార్లు దేవుడు దీవించాలని, నిన్నెన్నిసార్లు దేవుడు ఆశీర్వదించాలని, నిన్నెన్నిసార్లు దేవుడు ఉన్నతమైన కృపలోకి నడిపించాలని దైవజనుడు వర్తమానం చెప్పిన తర్వాత దైవజనుడిలో ఉండి, నిజం చెప్పు, నీ పాపాన్ని ఒప్పుకో అని ప్రతి మీటింగ్లో, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం ఎన్నోసార్లు అడిగాడు. ఎప్పుడన్నా దేవుని దగ్గర నిజం చెప్పావా? ఎప్పుడన్నా నీ తండ్రి దగ్గర నిజం చెప్పావా? మనుషులకు చెప్పిన అబద్ధాలే దేవునికి చెబుతూ వచ్చావు.
మనుషులకు చెప్పిన మాటలే దేవునితో చెబుతూ వచ్చావు. మనుషులకు చెప్పినట్లుగానే దేవునికి కూడా అబద్ధమే చెబుతూ వచ్చావు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అక్క? నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను చెల్లి, పని మీద వెళ్ళి వస్తున్నాను. నీ ఎదుటి మనిషి నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని చెప్పినప్పుడు అక్కడ చెప్పిన అబద్ధమే దేవుని దగ్గర కూడా చెప్తున్నావు. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. అందుకని నీ జీవితంలో ఉన్నతమైన కృపలోనికి నువ్వు రాలేకపోతావు. గుండెలు బాదుకుని ఏడవండి, కన్నీరు కార్చండి, పాపం నొప్పుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడని దేవుడు నీతో చెబుతున్నప్పుడు ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని స్థలాల్లో దేవుడు నిన్ను అడిగాడు. ఎప్పుడన్నా ఏడుస్తూ నీ చేసిన పాపాన్ని ఒప్పుకున్నావా? ఎప్పుడన్నా నువ్వు చేసిన ఆ పాప పనిని దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకోవటం లేదు కాబట్టి ఇంకా నువ్వు సామాన్యమైన వ్యక్తిగా మిగిలిపోయి ఉన్నావు. నిన్ను ఒక దేశంగా మార్చాలని దేవుని తపన, నిన్ను ఒక ఉన్నతమైన సింహాసనం ఎక్కించాలని దేవునికి ఉన్న ఆశ, నిన్ను ఒక గొప్ప వ్యక్తిని చేయాలని, ఈ భూ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను గొప్ప చేయాలని దేవుని తపన. కానీ నువ్వు నిజం చెప్పావు, అదే నీకున్న సమస్య. నువ్వు నిజం ఒప్పుకోవు, గుండెలపై పట్టుకొని బాదుకొని ఏడవు. చూస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారని ఫీల్ అయిపోతాం. నీ తప్పు ప్రక్కన వాళ్ళు ఎవరైనా వింటే ఏమని అనుకుంటారేమోనని నువ్వు బాధపడిపోతూ భయపడిపోతుంటావు. నీకులాగే ఆ పాపాత్మురాలు అనుకున్నట్లయితే అంతమంది ముందుకు వచ్చి తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకునేది కాదు. ఇంటి నిండా జనం ఉన్నారు, ఊర్లో వాళ్ళు సగం మంది ఆ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ పాపాత్మురాలు 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 అంటున్నా కూడా ప్రభు పాదాల మీద పడి ఏడుస్తున్నది, తన పాపం అంతటిని ఒప్పుకుంటుంది. చాలా మంది ఉన్నారు అక్కడ. మరి వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏడిస్తే నా పాపం అందరికి తెలిసిపోద్దేమని అనుకోలేము. వీళ్ళందరి ముందు నేను ఒప్పుకుంటే నా పాపం అందరికి తెలిసిపోద్దేమని ఆమె భయపడలా. ఆమె ఒకటే అనుకుంది, నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకొని నా పాప స్థితిని విడిచిపెట్టి ప్రభు దగ్గర తన యొక్క రక్తంతో కడగబడాలి అని అనుకుంది. ఏడ్చింది. నువ్వు ఇప్పుడు నేర్చావా? ప్రభు సన్నిధిలో నీ పాపం ఒప్పుకోమ్మా, ఏడువమ్మా, కన్నీరు కార్చమ్మని అడిగినప్పుడు ఎప్పుడైనా నీ పాపం ఒప్పుకున్నావలే? నువ్వెలా యాకోబులా ఆశీర్వదించబడతావు? నువ్వు ఎలా యాకోబులా దీవించబడతావు? ఎలా యాకోబులా నువ్వు కూడా ఇశ్రాయేలుగా ఎలా మార్చబడతావు? నీ పేరేంటి అని తన తండ్రిని ఇస్సాకు అడిగితే, నా పేరు ఏశావు అని అబద్ధం చెప్పినటువంటి ఒక దొంగ మనుషుల ముందు అబద్ధం ఆడాడు, కానీ దేవుడి ముందు ఆడలేకపోయాడు, దేవుడి ముందు తప్పుకోలేకపోయాడు. నువ్వు ఎన్నిసార్లు మనుషుల దగ్గర అబద్ధం చెప్పుండొచ్చు, నువ్వు ఎన్ని స్థలాల్లోనూ మనుషుల దగ్గర లేనిపోయిన మాటలు చెప్పుండొచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు నీ పాపాన్ని ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. దావీదు ఊరియా ముందు ఒప్పుకోలేకపోయాడు, తన స్నేహితుల ముందు ఒప్పుకోలేకపోయాడు, తన సైన్యాధిపతుల ముందు ఒప్పుకోలేకపోయాడు. ఆ పాపాన్ని కప్పుకొని 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 జీవించాడు. రోజు రోజు తన జీవితంలో ప్రార్థన కోల్పోయాడు, దేవునితో సహవాసాన్ని పెంచుకుంటున్నాడు. కానీ దేవుడు అనుకున్నాడు, ఇతన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నాడు. చివరగా తను ఒప్పుకునేటట్లు లేలే, నేనే ఇల్లు అడుగుదాం అనుకున్నాడు. మనం అనుకుంటాం నాతాను వచ్చాడు అని.
నాతాను కాదు, దేవుడు వచ్చాడు. నాతాను రూపములో ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు చూద్దాం, దావీదు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అనుకున్నాడు. ఊరియా ముందు ఒప్పుకోలే, కప్పుకున్నాడు, తప్పుకున్నాడు, తను మోసం చేశాడు, మాయ చేశాడు. చూద్దాం ఇప్పుడు నేను వెళ్తాను, ఒప్పుకుంటాడు ఒప్పుకోడు అనుకున్నాడు. అడగ్గానే ఆ పాపిని నేనే అన్నాడు. మనుషుల ముందు తప్పుకున్నాడు, కానీ దావీదు దేవుడి ముందు తప్పుకోలేకపోయాడు. అందుకని రాజు అయ్యాడు. మనుషుల ముందు తప్పుకున్నాడు, కానీ యాకోబు దేవుడి ముందు తప్పుకోలేకపోయాడు. అందుకని ఇశ్రాయేలీ ఒక దేశంగా మార్చబడ్డాడు. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావు చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నా. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను సార్, జస్ట్ అలా అక్కడ నుంచున్న గోడ ప్రక్కన అంతే. గేహజీ, ఇది వెండి బంగారములను డబ్బును ధనమును సంపాదించుకున్న సమయమా? నయమానును విడిచిన కుష్టు నీకును నీ సంతానమునకు తరతరములు ఉండును కాకపో అన్నాడు. చూసావా, ఒప్పుకోలేకపోయాడు, నిజం చెప్పలేకపోయాడు. మనస్సులో ఉన్న పాపాన్ని కప్పుకున్నాడు తప్ప ఒప్పుకోలేకపోయాడు. అందుకని శాపగ్రస్తుడయ్యాడు. నాకు తెలిసి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి ఎలీషా తర్వాత ప్రవక్త ఇశ్రాయేలు దేశానికి గెహజీ అవ్వాలి, కానీ శాపగ్రస్తుడయ్యాడు. శాపగ్రస్తుడుగా మారకూడదు. ఒక్క చిన్న మాట చరిత్రను మార్చేసింది. ఒక్క చిన్న మాట తన బ్రతుకును మలుపు తిప్పేసింది. ఒక్క చిన్న మాట తన బ్రతుకు గమ్యాన్ని మార్చేసింది. ఆ మాటే నేను యాకోబునయ్యా అని చెప్పిన నిజం. నేను అబద్ధికున్నయ్యా, మోసగన్నయ్యా, నీ సన్నిధిలో తప్పు చేసిన మనుషుడునయ్యా, నన్ను క్షమించు అన్న ఒక్క మాట ఒక దేశాన్ని తయారు చేసిందండి. అది దేవుడండి. ఆయన దగ్గరకు వచ్చి నిజం చెబితే, ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే, ఆయన దగ్గరకు వచ్చి గుండెల బాదుకుని ఏడిస్తే, ఆయన దగ్గరకు వచ్చి నిజాన్ని ఒప్పుకుంటే భూ ప్రపంచంలో భూజనులందరికంటే నిన్ను గొప్ప చేస్తాడు. ఒప్పుకుంటావా? ప్రక్క వాళ్ళు ఎవరైనా చూస్తారని మనుషుల దగ్గర చెప్పినట్లే దేవుడి దగ్గర చెబుతావా? మనుషుల దగ్గర చెప్పినట్లే దేవుడి దగ్గర చెప్పిన ప్రతి ఒక్కరూ శపించబడ్డారు. కానీ మనుషుల దగ్గర ఎలా చెప్పినా, ఏం చెప్పినా, ఎలా చేసినా దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఒప్పుకున్న వారు ఉన్నారు చూడు, వారే ప్రపంచాన్ని తల్లకిందులు చేశారు. ఈ రాత్రి దేవుడు నిన్ను అలా దీవించాలని ఆశపడుతున్నాడు, అలా దీవించాలని కోరుకుంటున్నాడు, అలా నిన్ను బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నువ్వెక్కడ తప్పు చేసావు, ఎక్కడ పొరబడ్డావు, ఎక్కడ దేవునికి విరోధంగా నడిచావో, ఎక్కడ దేవుని కాదనుకుని వెళ్ళావో, ఎక్కడ దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరు నడిచావో, వాటి విషయంలో పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించండి. ఒక్క మాట ప్రపంచ పట్టణంలోకి ఒక దేశాన్ని తీసుకొచ్చింది. ఒక్క మాట ప్రపంచ పటములోనికి ఒక దేశాన్ని తీసుకొచ్చింది. నువ్వు కూడా చెప్తావా మాట? చెప్పేటట్లయితే ఎవరో ఉన్నారు, ఎవరో చూస్తారు, ఎవరికో వినబడింది అని నువ్వు అనుకోకుండా నీ పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో, మోకరించు. దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని ఒప్పుకో. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికే స్తోత్రాలయ్యా. ఎంతమంది నాయన ఈరోజు నీ వాక్యానికి లోబడి వారి ప్రతి పాపాన్ని నీ సన్నిధానంలో యాకోబు వలె
అయ్యా దావీదు వలె పాపాత్మురాలు వలె ఒప్పుకున్నారా ప్రభా, ఈ రక్తంతో కడుగయ్యా, పరిశుద్ధ పరిచయ అయ్యా, నీ నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపండి అయ్యా. ఉన్నతమైన కృప వారికి అనుగ్రహించబడును గాక, నిండైన ఆశీర్వాదంతో వారు నింపబడుదురు గాక. అయ్యా ఇదిగో నాయన, సమస్త జనముల కంటే వారు హెచ్చించబడుదురు గాక. వారి శరీరాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి రోగం యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. నానావిధ రోగాల నుంచి బిడ్డలకు విడుదల కలుగును గాక. లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా దర్శించుదువు గాక. వారి దేహాల్లో ఉన్న ప్రతి అనారోగ్యం యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి బంధకాలు తగ్గిపోవును గాక. ప్రతి మాంత్రిక తాంత్రిక శక్తులు లయపరచబడును గాక. ప్రతి శాపకాడి యేసు నామములో వెర్రగొట్టబడును గాక. నీ ఆశీర్వాదం వారి మీదకి రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడే. నీ ఆశీర్వాదంతో వారు దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, నిండైన దీవెనలు అనుగ్రహించబడును గాక. ఏ ఈవిని బిడ్డలకు అవసరమైనదో, ఏ అక్కరని పిల్లలు కలిగి ఉన్నారో ఆ అక్కర్లని వారికి అనుగ్రహించబడును గాక. అయ్యా నిండైన ఈవులు వారికి అనుగ్రహించబడును గాక. అయ్యా నాయన ఇదిగో యాకోబును నాయన ఆశీర్వదించినట్లుగా అయ్యా నాయన నీ పిల్లలందరిని ఆశీర్వదించుదువు గాక, దీవించుదువు గాక, నిండైన కృపతో నింపుదువు గాక. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రోజు నుంచి ప్రభు వారికి నూతనమైన ఆరంభం ఇచ్చినందుకు వందనాలు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఈ రాత్రి నువ్వు మార్చివేసినందుకు వందనాలు. నూతనమైన జీవితాన్ని ఇచ్చేవాడివి, నూతనమైన బ్రతుకును నేర్పించే దేవుడివి తండ్రి నీకే స్తోత్రాలు. మారిన మనస్సుతో ఉన్న ఈ యొక్క రాత్రి ఎంతమంది బిడ్డలు అయ్యా మనస్సు మార్చుకొని బ్రతుకును మార్చుకొని నీకు లొంగిపోయి ఉన్నారో వారందరూ ఎల్లవేళలా నీకు నమ్మకమైన పాత్రలుగా జీవించుదురుగాక. నీ కడబూరం రోగే వరకు, నీ రాజ్యము చేరే వరకు, నువ్వు ఇచ్చే ఉన్నతమైన రాజ్యము లోనికి వెళ్ళే వరకు ఆయన వారు చేసుకున్న తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి మీరే మహిమ పొందుకునమని నజరేయుడిని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.